కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి నియామకాలను చేపట్టకూడదని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను ప్రకటించడానికి ఖండిస్తూ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది. ముందుగా మా అన్న మీడియా అన్నవాళ్ళకి నమస్కారాలు. కామారెడ్డి జిల్లాలో ఈ నిరాహార దీక్ష ఎస్సీ వర్గీకరణ సబ్జెక్ట్ మీద ఈ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఏదైతే మాకు 11% రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మాకు రిజర్వేషన్ చేసేందుకు పూర్తి మద్దతుగా ఉంటారని మాటిచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2 అది జాబుల కోసం పెట్టడం జరుగుతుంది. మాకు ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు అది నిలిపి వేయాలని మేము కోరుతున్నాం. మన కామారెడ్డి జిల్లా తరఫున గవర్నసి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వర్గీకరణ చేసేదాకా పూర్తి నిరాహార దీక్షలలో అన్నగారు ఏ ఆదేశాలు ఇచ్చినా మేము అన్నగారు మాకంటే మేము పనిలో ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఇచ్చిన మాట పైన రేవంత్ అన్న గారు మీరు లేకపోతే మా దప్పు సప్పులతోటి నిన్ను పొందబెట్టడం గ్యారెంటీ అని మేము తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చిన మాట పైన మీరు ఉండాలి. అప్పుడే మాదిగలలోనే మేము దప్పులు కొట్టాలని మాదిగలకు నువ్వు ఒక సభలో చెప్తున్నాము. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో ఆ మాట ఎన్నుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అది శాసనసభలో మనం అసెంబ్లీలో మనకు ఆ మాట ఇవ్వడము ఎంతో సంతోషం అనిపించింది. కానీ ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మా యొక్క గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లాలో మండలాల్లో ఈ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ డి పక్కన పెట్టి ఏబిసి పెట్టి డి పెడితే ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని మేము ఇలా మందకృష్ణ మాదిగ ఇలా అయినా డిమాండ్ చేస్తుంది. నేను పక్షాన ఈ యొక్క ఫలితాలు రిలీజ్ చేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు. ఏదైతే నువ్వు మాట ఇచ్చినవో ఏబిసిడి వర్గీకరణని ఆ వర్గీకరణ మొత్తం చేసి అమలు పరిచి నువ్వు చేస్తేనే బాగుంటుంది. లేదంటే నువ్వు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో నేను ప్రమాణం చేస్తున్నా. ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు నేను న్యాయం చేస్తా, అన్యాయం చేయనన్ను ఉంది. ఇవాళ ఎందుకు ఈ విధంగా చేసినావు మేము అడుగుతున్నాము. దయచేసి ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటే, ఏబిసిడి వర్గీకరణ ఏదైతే మొన్న మనకు వచ్చిందో షమీమ్ అఖ్తర్ గారు చైర్మన్ గారు ఈరోజు ఈ నిరాహార దీక్ష ఈరోజు కామెడీకి వచ్చి అందరము ప్రతి మండలము అందరూ కలిసి కామెడీ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అన్నగారు రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఉండాలని ఏబిసిడి వర్గీకరణ చేయాలని పూర్తిగా సహకరించారని కోరుకుంటున్నాము. నా పేరు కొంత సాయిలు మాదిగ నాగరేజ్పేట్ మండల్ అధ్యక్షుని.
కొనసాగుతున్న ఇది ఎస్సీ వర్గీకరణ అమలు పరచడానికి ఈ దీక్షలు అన్నగారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా కామారెడ్డి జిల్లాలో ఈ దీక్షలు కొనసాగిస్తున్నాము ఈ రోజు నుంచి. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాదిగలకు మాట ఇచ్చిన ప్రకారంగా మాదిగ జాతికి అండగా నిలబడతాని అదే ఆగస్టు సుప్రీంకోర్టు ద్వారా విడుదలైన వెంటనే అమలు పరచడానికి ఆయన మాట ఇచ్చిండు. నేను ఎట్లయినా మాదిగలకు అండగా నిలబడతాని ఆ మాట ప్రకారమే ఇప్పుడు కూడా మేము నిలబడమని అడుగుతున్నాము. ఆయన మాటను తప్పిన రేవంత్ రెడ్డి అని మాకు అనిపిస్తుంది. ఆయన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన పార్టీని నిలబెట్టుకోవడానికి మా మాదిగలకు న్యాయమైన పోరాటం నిలబడాలని మాకు మాదిగ జాతికి ఏదైనా అండగా ఉండాలని మేము కోరుతున్నాము. ఈ మాట తప్పితే ఆ రేవంత్ రెడ్డిని చావు డప్పులు మాదిగ డప్పులతోని మేము పొందబెట్టడానికైనా సిద్ధంగా ఉంటాము. ప్రతి మండల ప్రతి జిల్లాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా నిర్ణయం తీసుకోవాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం